కార్తీక్ దీపను తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇలా వచ్చారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "మీ మనవరాలి ఎంగేజ్‌మెంట్‌కి మా దగ్గరే కదా క్యాటరింగ్ తీసుకున్నారు. మెన్యూ రాసుకుందామని ఇక్కడికి వచ్చాము" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి నా మనవరాలి ఎంగేజ్‌మెంట్‌కి మీ దగ్గర క్యాటరింగ్ ఇచ్చుకున్నామా? ఎవరు ఇచ్చారు మీకు ఆర్డర్?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఇంకెవరు మీ మనవరాలే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును తాతయ్య నేనే ఇచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "మెనూ చెప్తే మేము రాసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే చాలా కోపంగా, "మేము ఫోన్‌లో చెప్తాం మీరు ఇక్కడి నుండి వెళ్ళండి" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న జోష్నని లోపలికి రమ్మంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో తాతయ్య పిలిచారు అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "పెంట పెంట చేసావు కదరా! ఇంటికి వచ్చి మరీ ఇలా చెప్పాలా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "పద దీప" అని చెప్పేసైతే దీపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "ఇంటికి వచ్చి మరీ అడగాలా? ఎందుకు బాబు ఇలా చేశారు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఈ ఆర్డర్ మా తాతయ్య ఇచ్చాడు అనుకున్నాను. జోష్న ఇచ్చింది అనుకోలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "అదేంటి బాబు అలా చేశారు? ఇప్పుడు జోష్నని కొడతారో, తిడతారో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవన్నీ మనకెందుకు వాళ్ళ ఇంట్లో విషయాలు" అని చెప్పేసైతే అంటూ దీపని తీసుకొని వెళ్తూ